అరెరెరెరెరెరెరె! ఎంత కష్టమొచ్చింది. ఒక 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 రకంగా చూస్తే పాపం జాలేస్తా ఉంది. అయ్యో! పాపం అని అనిపిస్తా ఉంది. అమాయకుల్ని చేసి మోసం చేస్తున్నారు. పాపం నిజంగా నందన వాళ్ళని విక్టిమ్స్ గురించి కాదండోయ్! నందన గారి వాళ్ళ గురించి. ఎంత మోసం అండి! ఎంత అన్యాయం అండి! మండదా అండి? చెప్పండి. కొన్ని ఆడియో క్లిప్స్ వినిపిస్తాను ఈ వీడియోలో మీకు. బట్ పెట్టొచ్చు. కాకపోతే స్ట్రైకులు పడతాయని చెప్పి పెట్టట్లేదు. వినిపిస్తాను. కొన్ని ప్రూఫ్‌లు గూడా పెడతాను. అవి గూడా చూసి అప్పుడు మీ ఒపీనియన్ ఇంకా బలంగా కామెంట్ చేయండి అసలు మీరు. నిజంగా కపుల్ మాత్రం అడ్డంగా బుక్ అయిపోయారండి. ముందు గొయ్యి, వెనక నుయ్యి లాగుంది సిట్యుయేషన్. ఎటు అడుగేసినా కూడా అటొచ్చి తగలుతా ఉన్నాయి. అలా ఉంది సిట్యుయేషన్ వాళ్ళది అట్ ప్రెజెంట్. కామ్‌గా ఉండాలి. సైలెంట్‌గా ఉండాలి. ఎందుకంటే చేసిన దారుణాలు 1, 2 కాదు. ఒక్కొక్కటి తెలుస్తుంది. తెలిసిన వాళ్ళని మోసం చేశారు. తెలియని వాళ్ళని మోసం చేశారు. అసలు గర్వపడాలో లేకుంటే బాధపడాలో తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నాను అసలు అట్ ప్రెజెంట్ అయితే నేను. పాకిస్తాన్‌కి సంబంధించిన విక్టిమ్స్ కూడా ఉన్నారండి. ఆళ్ళకి కూడా వీసాలు ఇప్పిస్తారని చెప్పి ఆళ్ళకి కూడా హ్యాండ్ ఇచ్చారంట. ఫస్ట్ సెకండ్ వీడియోలో అనుకుంటా చాలా క్లియర్‌గా చెప్పాను. సో చెప్పిన తర్వాత ఆ వీడియో ఒక జర్నలిస్ట్ అన్న చూసాడు. ఆ వీడియో జర్నలిస్ట్ అన్న చూసి చాలా బాగా చెప్పావు తమ్ముడు. నేను దీని గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ కనుక్కొని నీకు ఇస్తానని చెప్పి అన్న చెప్పాడు. నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే కేవలం యూకేలో ఉండే వాళ్ళే కాదు, ఉండే స్టూడెంట్స్‌నే కాదు, ఇండియా నుంచి ఎవరైనా రావాలి అనుకున్నా కూడా యూకేకి, సో వీళ్ళకి సంబంధించిన కంపెనీస్ ఏవో ఒకటి యూకేలో కాకుండా ఇండియాలో కూడా ఉంటాయి. వాటి త్రూ కూడా ఇక్కడ యూకేకి వస్తున్నారు. అలా కూడా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని నేను చెప్తే, సో అది కొంతమంది అసలు యూకేలో వాళ్ళకి కంపెనీసే లేవు అది ఇది అని చెప్పారు. బట్ ఆ జర్నలిస్ట్ అన్న సో కొన్ని డీటెయిల్స్ నాకు ఇచ్చాడనమాట. అవి మీకు ఇక్కడ నేను షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలన్నక్క నేను. సో ఫస్ట్ ఒక క్లిప్ వినిపిస్తాను. దాని తర్వాత మనం ఇంకా బెటర్గా మాట్లాడుకుందాం. క్లారిటీ వచ్చింది. ఆ వాయిస్ మీరు గుర్తుపడితే మీరు కామెంట్ చేయాలయ్యా ఎవరిది ఆ వాయిస్ అనేది. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. ఇంకోసారి. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. నా కోసం ప్లీజ్ ఇంకొక్కసారి. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. అది సంగతి. ఆవిడికి కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా యూకేలో తప్పితే ఇండియాలో ఎటువంటి కంపెనీసు లేవు వాళ్ళ పేర్ల మీద. క్లియర్గా ఆవిడ ఒక మాట చెప్పేశారు. సో ఇప్పుడు వాళ్ళ పేర్ల మీద ఇండియాలో కంపెనీస్ ఉన్నాయా అని ఆవిడ చాలా ధైర్యంగా చెప్తున్నారు. మా పేర్ల మీద ఇండియాలో ఎటువంటి కంపెనీస్ లేవు అని ఆవిడ చాలా క్లియర్గా సమాధానం ఇచ్చారా? ఇక్కడ అంత కాన్ఫిడెంట్గా ఆవిడ ఎలా చెప్తున్నారు? సో మరి ఏంటంటే సో ఇక్కడ దెర్ ఇస్ ఎ లూప్ హోల్ అనమాట. ఇప్పుడు మీకు ఒక కంపెనీ పేరు డిస్ప్లే చేస్తా. అది మీరు అందరూ చూసే ఉంటారు. ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు. ఆ కంపెనీ పేరు మనం వింటూనే ఉంటాం. వస్తున్నాక మళ్ళీ ఇంకా ఉంది ఆ వీడియో కొరవ కూడా వినిపిస్తా. ఇంకో క్లిప్ కూడా వినిపిస్తా. కంగారు పడకండి. డెస్టినీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. డెస్టినీ ఓవర్సీస్ ఓకేనా. సో మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ వీసాలు కానీ లేదా ఇలా ఇమిగ్రేషన్కి సంబంధించి వేరే కంట్రీస్కి సో వాటికి సంబంధించి ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ వాటికి వీళ్ళు సర్వీసెస్ ఇస్తూ ఉంటారు అన్నమాట ఈ కంపెనీ. సో ఇది ఎక్కడుంది? ఇది గుంటూరులో ఉంది. విద్యానగర్ గుంటూరులో ఉంది. దీనికి డైరెక్టర్స్ ఎవరు? సర్నేములు ఒకటే కనిపిస్తూ ఉంటే మెయిన్ నేమ్స్ మీకు అక్కడ బ్లర్ చేసి ఉంటాయండి. ఎందుకంటే అవి 2 లేడీస్ పేర్లు అనమాట. అందుకనే అక్కడ బ్లర్ చేసి ఉంటాను. సో ఒకటి వచ్చేసరికి జాగర్లమూడి, ఒక లేడీ పేరు జాగర్లమూడి అని ఉంటుంది. అండ్ రెండోది ఇంకొక లేడీ పేరు అన్నే అని ఉంటుంది. సో ఈ 2 ఇంటి పేర్లు ఎవరివి అని మనం చూస్తే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే సో మధుకర్ జాగర్లమూడి అంటే లైక్ మధు గారు ఎవరైతే ఉన్నారో అతని పేరు. అండ్ రమానందన అన్నే. సో నందన గారు ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో మాకు ఇండియాలో ఎటువంటి కంపెనీస్ లేవని, సో వీళ్ళ పేరు మీద ఈవిడ ఇంటి పేరు మీద ఒక వ్యక్తి ఉన్నారు. అండ్ ఆయన ఇంటి పేరు మీద ఒక వ్యక్తి ఉన్నారనమాట. ఇద్దరు లేడీస్లే ఉన్నారు. సో వీళ్ళకి ఎటువంటి రిలేషన్ అనేది సో మనకి తెలియదు. సో ఎంత క్లోజ్ రిలేషనా లేదా బయట రిలేషనా ఐ డోంట్ నో. అసలు తెలీదా? పోలీసులు మనుషులే 7 ఉంటారు. అలాంటిది ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మాకేంటి సంబంధం అని కూడా అనొచ్చు వాళ్ళు. సో ఖచ్చితంగా అనడానికి కూడా దెర్ ఇస్ అ ఛాన్స్, పాసిబిలిటీ. అవును కూడా, అవ్వచ్చు కూడా, మేబీ. సో కాబట్టి వీళ్ళు ఎవరు ఏంటనేది మనకి రిలేషన్షిప్ తెలియదు. బట్ వీళ్ళ పేర్ల మీదే ఉన్నాయి. సరే మరి ఎలారా వీళ్ళు మరి వీళ్ళది అని అంటున్నావంటే ఇక్కడికి వచ్చేసరికి
మీరు కొంచెం పక్కకు చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే, సో కాంటాక్ట్ డీటెయిల్స్లో madhu10@gmail.com అని ఉంటుంది ఈమెయిల్ ఐడి. మరి ఇప్పుడు నేనైతే 2 పేర్లు చూపించానో మీకు అక్కడ బ్లర్ చేసి, ఆ 2 పేర్లకి ఈ మెయిల్ ఐడికి, ఆ మెయిల్ ఐడిలో ఉన్న పేర్లకి అసలు సంబంధమే లేదు. ఈ మధు గారి పేరు, నందు గారి పేరు ఎందుకు వచ్చింది? మేబీ కావాలని ఈ మధు గారిని, నందు గారిని ఇరికించడం కోసం వాళ్ళెవరైనా కానీ వీళ్ళ పేరు పెట్టుకొని, వీళ్ళ ఆ ఈమెయిల్ ఐడి పెట్టుకొని, సో వీళ్ళు ఇలాంటి పనులు ఏమన్నా చేస్తున్నారా? పాపం నిజంగా వాళ్ళ అమాయకులు అయి ఉంటే, వీళ్ళు నిజంగా వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేస్తూ ఉంటే ఏం చేయాలి? అంటే మేబీ ఇప్పటివరకు పాపం నందన గారికి కానీ, మధుకర్ గారికి కానీ ఇలా తెలియదేమో. నిజంగా వీళ్ళకి ఇలాగ ఒక కంపెనీ ఉంది, వీళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్లు యూజ్ చేసుకొని, ఇంటి పేర్లు ఒకటే కదా అని చెప్పి, సో ఇలా ఒక కంపెనీ క్రియేట్ చేసి ఇలా పెట్టి, సో ఇలాగ జనాల్ని మోసం చేస్తున్నారన్న సంగతి వీళ్ళకి తెలియకపోవచ్చేమో. ఎందుకంటే సో దీని త్రూ కూడా చాలా జరిగాయి అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు నందన గారు ఏం చెప్తున్నారంటే దీనికి లేవు, మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు, ఇటువంటి వాటిని నమ్మకండి, మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది, మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు, సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి, మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్. అది సో వీళ్ళ పేర్ల మీద ఎటువంటి కంపెనీస్ ఇండియాలో లేవంట, వాళ్ళు పేర్లు చెప్పుకొని సో ఇలాగ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వర్క్ ప్లేస్లు అవి అన్నీ పెట్టుకొని, సో అలాంటి వాళ్ళ మీద రిపోర్ట్ చేయండి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో కాబట్టి ఈ కంపెనీ పేరు చూస్తే, ఈ కంపెనీ త్రూ కూడా చాలామంది వెళ్ళారు కాబట్టి మనం తెలుసు, కాబట్టి ఇది ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు నందన గారికి ఈ విషయం తెలియదేమో, ఇప్పుడు ఈ వీడియో త్రూ నందన గారికి ఈ విషయం తెలిస్తే ఇప్పుడు నందన గారు కేసు పెడతారా ఈ కంపెనీ మీద? సో ఆవిడ చెప్తున్నట్టు ఆవిడకి అసలు ఇండియాలో ఏ కంపెనీ లేదు, మరి ఈ కంపెనీ వీళ్ళ పేర్లు చెప్పుకొని ఇలా చేస్తున్నారు. ఎందుకంటే మధు నందు అనే పేరు మీద వాళ్ళు ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేస్తున్నారు, కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి. ఎందుకంటే ఆ ఈమెయిల్ త్రూనే కదా డాక్యుమెంట్స్, ఈ ఈమెయిల్కి సో వీళ్ళ పేర్లు పెట్టారు. మరి ఇప్పుడు నందన గారు దీనికి తీసుకోబోయే యాక్షన్ ఏంటి? లేదు అంటే సో ఇక్కడున్న విక్టిమ్స్ ఈ కంపెనీ పేరు మీద లేకపోతే ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్ల మీద యాక్షన్ తీసుకుంటే మరి నందన గారికి కానీ మధుకర్ గారికి కానీ ఏం సంబంధం లేదా, దే ఆర్ ఓకే విత్ ఇట్ అనేది కూడా తెలియాలి కదా. సో ఇక్కడ ఏంటంటే లాజిక్, తప్పు చేస్తున్నారు, చట్టానికి దొరకకుండా చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అంతే. మొన్న వాళ్ళ లీగల్ కౌన్సిల్ వచ్చి మాట్లాడినా, అంతకుముందు 12 రోజుల క్రితం పుచ్చిపోయిన యాపిల్స్ అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా కూడా సో లీగల్ కౌన్సిల్కి లీగల్గా దొరకకుండా ఎక్కడ కూడా సో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అనమాట. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, మాకు 21 ఏళ్ళ నుంచి మాకు ఇండియాలో కంపెనీయే లేదని చెప్పి. కట్ చేస్తే వాళ్ళ ఇళ్ళ పేర్ల మీద ఉన్న వాళ్ళతోటే ఆ కంపెనీ అనేది క్రియేట్ చేయబడింది, మెయిల్ ఐడి వీళ్ళ పేర్ల మీదే ఉంది. మరి ఇప్పుడు దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఏంటంటే యూకేలో ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో యూకే సిటిజన్స్, సో వాళ్ళకి యూకేలో కంపెనీస్ ఉంటాయి, సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ కంపెనీ పెట్టుకుంటారు, అక్కడ ట్రాన్సాక్షన్స్ అక్కడ, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఎంత క్లారిటీగా చేస్తున్నారంటే వాళ్ళు దొరకకుండా యూకేలో ఉన్న ఎవరైతే మొన్నటిదాకా మాట్లాడుకున్నామో 15 లక్షల వీసాకు తీసుకుంటే, సో ఈ వీసాకి కోసం ఎంతవరకు అయితే డబ్బులు కావాలో అంతవరకు మాత్రం ఆ యూకే అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ చేయించుకుంటారు, మిగిలినంతా ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్సాక్షన్ చేయించుకుంటారు చాలా తెలివిగా. దానికి చేయించుకునేటప్పుడు కూడా రకరకాల పేర్లు పెట్టి చేయించుకుంటారు, అసలు కనపడకుండా, లీగల్గా ఎక్కడ దొరకకుండా. ఇప్పుడు విక్టిమ్స్ సంగతి వచ్చేసరికి పాపం నిజంగా విక్టిమ్స్ చాలా భయపడుతున్నారు. ఎందుకు వాళ్ళు భయపడుతుంటారు విక్టిమ్స్ అంటే, నిన్నటి వరకు వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు పాపం ఏదో ఒక వీసా తెచ్చుకొని ఏదో ఒక వీసాతోటి వాళ్ళు అక్కడ ఇంకా బతకాలి కదా. ఇప్పుడు ఇన్ని డబ్బులు పోయింది, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఇన్ని డబ్బులు ఇండియాలో సంపాదించుకోవాలంటే చాలా కష్టం వాళ్ళకి. అక్కడే ఉండి ఇంకొక వీసా తెచ్చుకొని, వేరే వర్క్ వీసా తెచ్చుకొని వాళ్ళు అక్కడ ఉండి డబ్బులు సంపాదించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ యూకే కౌన్సిల్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇదంతా హైలైట్ అయితే, వాళ్ళు కూడా వీసా కొనుక్కున్నారు ఇలా వర్క్ వీసా అని వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకు డబ్బులు ఇచ్చారు మైక్ అంటే, వీసా కోసం డబ్బులు ఇచ్చాం, వీసా కోసం ఎందుకు డబ్బులు ఇచ్చాం అంటే ఇంతకు అమ్మారు అంతకు అమ్మారు ఇలా మాట్లాడితే అది కూడా ఇల్లీగలే కాబట్టి, సో మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి కూడా అక్కడ ఇబ్బందులు జరుగుతాయని చెప్పి సో అక్కడున్న బాధితుల్లో చాలామంది బయటకు వచ్చి మాట్లాడట్లేదు. సరే ఏదో జరిగిపోయింది, మన పని మనం చేసుకుంటున్నాం కదా అనే థాట్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి సిట్యువేషన్ కథ మారింది. ఎందుకు కథ మారింది అంటే, సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది.
ఇది అసలు మొత్తం నేషనల్ ఇష్యూ లాగా అయిపోయింది ఇదంతా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్నీ కవర్ చేస్తున్నాయి, మొత్తం అందరూ కవర్ చేస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ మీద. సో ఇప్పుడు చాలామంది బాధితుల్లో ఒక రకమైన నమ్మకం వచ్చింది, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న ఒక సాక్షి టీవీలో అనుకుంటా ఒక ఫ్యామిలీ మాట్లాడుతున్న వాళ్ళిద్దరు, మరి ఏ రిలేటివ్స్ మరి లేకుంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మనకు తెలియదు కానీ, సబ్జెక్ట్ టు కరెక్షన్, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము మాకు అక్కడికి వెళ్ళాము యూకేకి, మాకు అక్కడ జాబ్ చూపించలేదు, సో మాకు తినడానికి తిండి లేదు, మేము నానా కష్టాలు పడ్డాము, మాకు చాలా ఇబ్బందులు కలిగాయని వాళ్ళు చెప్తున్నారు. అది నిజంగా నిజమైతే, వాళ్ళు చెప్పిన మాటల్లో నిజంగా నిజం ఉంటే అది ఎంత దారుణం అండి, అది ఎంత పాపం చెప్పండి, అది ఎంత తప్పు చెప్పండి. అసలు అది ఖచ్చితంగా అనుభవిస్తారు ఆ తప్పుకి శిక్ష, ఖచ్చితంగా అనుభవిస్తారు ఆ తప్పుకి శిక్ష. ఎంత దారుణం అంటే వాళ్ళు మళ్ళీ ఇండియాకి డిపోర్ట్ చేశారు పాపం, వాళ్ళకి అక్కడ లేక వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చేసారు. వాళ్ళకి బ్యాన్ ఉంది వాళ్ళ మీద ఇప్పుడు అట్ ప్రెసెంట్ 5 years ఎంతో వాళ్ళ పాస్పోర్ట్ బ్యాన్ ఉంది. ఇలాగ చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక పర్సన్నే వాళ్ళు చీట్ చేశారు, అతను కూడా కేసు పెట్టాడు ఇబ్రహీంపట్నంలో. క్లోజ్ ఫ్రెండ్ 15 లక్షలు తీసుకొని తిరిగి 2 లక్షలు ఇచ్చారంట. ఆడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఆడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి దాని మీద. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, చండీగఢ్, మహారాష్ట్ర, నార్త్ సైడ్ కూడా ఉంది. పాకిస్తాన్ దాకా పోయారంటే ఇంకా నార్త్కు పోకుండా ఉంటారు చెప్పండి, నార్త్లో కూడా. సో వీళ్ళు ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి ఆ ట్రిప్స్కి వెళ్ళి అక్కడ ఉన్న లోకల్లో ఉన్న కన్సల్టెన్సీస్ తోటి టైఅప్ అయ్యి, సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మాకు, వాళ్ళకి ఉంది కదా ఒక ఛానల్, సో 3 million ఛానల్, అది వాళ్ళకి పెద్ద బిగ్గెస్ట్ అసెట్ వాళ్ళకి, అదొక క్రెడిబిలిటీ వాళ్ళకి. సో ఆ క్రెడిబిలిటీని చూపెట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. మొత్తం అందరూ చేశారు ఇలాంటి పనులు, ఒక్కళ్ళు కాదు, వీళ్ళందరూ ఇలాగే చేస్తున్నారు. సో ఇలాగ చాలా జరుగుతున్నాయి. అసలు నాకు తెలిసి ఈ కంపెనీ అసలు ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఉందేమో కూడా తెలియదు నాకు. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ వేరే డైరెక్టర్లు కూడా ఉండొచ్చేమో, సేమ్ కంపెనీ వాళ్ళకి కూడా సంబంధాలు ఉండొచ్చేమో. మేబీ ఇన్వెస్టిగేషన్ అలా కూడా జరుగుతుందేమో అని డౌట్ నాకు. ఎందుకంటే పోలీసులు కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే విక్టిమ్స్ దగ్గర అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి, ₹1 ₹2 కాదు, ఇది చాలా పెద్ద స్కామ్, మనీ లాండరింగ్ స్కామ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది దీని మీద. ఎందుకంటే ఇది 1 కోటో 2 కోట్లో అని మనం అనుకున్నాం కానీ, బట్ ఒక 10 మంది దగ్గర 15 లక్షల దగ్గర తీసుకుంటేనే 1,50,00,000, అలాంటిది 20 మంది దగ్గర తీసుకుంటే 3 కోట్లు, అలాంటిది 100 మంది ఉన్నారు అని చెప్తాం, 100 మందికి పైనే ఉన్నారు అంటున్నారు. మరి 100 మందికి పైనే ఉంటే ఎన్ని కోట్లు? సో వీటన్నిటికీ కూడా సమాధానం రావాలి కదా దగ్గర. సో కాబట్టి అన్ని చోట్ల కూడా కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. బాధితులు కూడా ఇప్పటివరకు చాలా తక్కువ మంది బయటకు వచ్చారు, ఒక 2-3 మనకు కనిపిస్తున్నారు ఎవరైనా కానీ. సో యూకేలో ఉన్న వాళ్ళు ఒక 2 బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఒక 2 బయటకు వచ్చి మాట్లాడుతూ మొత్తం 4 దాకా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా వస్తారు, రేపు 1 by 1 వస్తూ ఉంటారు. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు ఈ కంపెనీ వీళ్ళది కాదు అని చెప్పి నందు గారు కానీ వాళ్ళ హస్బెండ్ గారు కానీ బయటకు వచ్చి మాట్లాడాలి. వాళ్ళది కాదు అంటే కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళకి అసలు సంబంధం లేదు అన్నా కూడా కంప్లైంట్ ఇవ్వాలి. మాకు తెలిసిన వాళ్ళే అంటే ఇది ఇంకా మామూలే కదండి. ఇప్పుడు నా పేరు మీద ఎటువంటి ఆస్తి లేదు, మా అమ్మోళ్ళ పేరు మీద ఆస్తి ఉంది, సో నేను పేదోడిని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే ఉంటుంది ఇది కూడా. సో మా ఇంట్లో వాళ్ళ మీద కంపెనీస్ ఉన్నాయి కానీ మా పేరు మీద కంపెనీస్ లేవని మేము చెప్పాం కదా అంటే అది ఎల్కేజీ స్టూడెంట్ లాజిక్ లాగా ఉంటుంది అనమాట. సో మరి నందన గారు, సో ఈవిడే నిజంగా మొత్తానికి వాళ్ళ హస్బెండ్ని ఎవరైనా ఇరికిచ్చారు అంటే దీంట్లో ఈవిడే ఇరికిచ్చారు. ఆ పాచిపోయిన యాపిల్స్ అని చెప్పి, పుచ్చిపోయిన యాపిల్స్ అని ఆవిడ చెయ్యకపోయి ఉంటే వీడియో, మేబీ ఇంత పెద్ద కాంట్రవర్సీ అయ్యి ఉండేది కాదేమో. సో చాలామంది మాట్లాడకపోతుండ్రేమో, సరే విక్టిమ్స్ మాట్లాడుతున్నారు సో అని అనుకోవచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారో బయటకు వచ్చి, ఓకే వాళ్ళు చేశారు, బట్ వాళ్ళు మాకేం సంబంధం లేదు, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే చూసుకోండి, దాంతో ఏం పెద్ద మీరు పీకేది కూడా ఏం లేదు మమ్మల్ని అన్నట్టుగా వాళ్ళు ఆ వీడియోలో క్లారిటీగా మాట్లాడేసరికి చాలామంది హర్ట్ అయ్యారు. ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఒకళ్ళు అక్కడ ఆవిడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అబ్బాయితో చెప్తుంటాడు ఆయన, కుక్కలు వాగుతూ ఉంటాయి, మొరుగుతూ ఉంటాయి, మనం అక్కడే ఉండవు, వాటి పక్కన కూర్చోకూడదు, మనం దూరంగా వెళ్ళిపోవాలంట. అంటే మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో కుక్కలు. బట్ డబ్బు ఇచ్చిన అహంకారం అది, అహంకారం తగ్గాలి. అహంకారం తగ్గితే కాళ్ళు నేల మీద నిలబడితే అప్పుడు తెలుస్తుంది అసలు క్లారిటీ ఏంటనేది. సో ఇప్పుడు మరి నందన గారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు, మధు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? బయటకు వచ్చి అట్లీస్ట్ దీనికైనా కానీ చెప్పాలి, మాకు సంబంధం లేదు ఈ కంపెనీతోటి,
అది ఎవరిదో. సో మీరు కావాలంటే మేమే చెప్పాం కదా ఆల్రెడీ రిపోర్ట్లు కొట్టుకోండి అని, రిపోర్ట్ ఇచ్చుకోండి అని చెప్పి, కావాలంటే మీరు రిపోర్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు, మాకు వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పాలి నందన గారు. చెప్తారా? చూద్దాం ఏం జరిగిద్ది అనేది. సో బట్ నాకు తెలిసైతే మాత్రం అడ్డంగా బుక్ అయిపోయారని నేను అనుకుంటా ఉన్నా. సో ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది మళ్ళీ చూద్దాం మనం. జై హింద్.